ప్రొద్దుటూరు మున్సిపల్ కార్మికుడు వెంకటేశ్వర్లుని విధుల నుంచి తొలగించినందుకు 6 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఈ విషయంపై ఎంక్వైరీ కమిషన్ వేస్తారని హామీ ఇచ్చారు. ఎంక్వైరీ రిపోర్టు వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్కు పంపించి కార్మికులకు మంచి జరిగేలా చూస్తానన్నారు. అనంతరం సీఐ కమిషనర్ చూసిచ్చి దీక్షను విరమింపజేశారు. వీళ్ళకు మద్దతు తెలియజేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం కడప జిల్లా కమిటీ పక్షాన ఇక్కడికి రావడం జరిగింది. నా పేరు చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి. ఈరోజు మున్సిపల్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళు దేశ ప్రధాని నరేంద్ర మోడీనే వీళ్ళు చేసేటువంటి సేవలకు విలువ కట్టలేము, వాళ్ళకు పాదాభివందనం చేసినా తప్పు లేదు, వాళ్ళకి ఇచ్చేటువంటి స్వల్పమైన జీతాలు, వాళ్ళు చేస్తున్నటువంటి పని చాలా విలువైనది అని దేశ ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. ఇది ప్రపంచమంతా దేశమంతా చూడడం జరిగింది మనం వీడియోల్లో, టీవీలో. ఈరోజు మున్సిపల్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళు లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేటువంటి వాళ్ళు, వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేసేటువంటి వాళ్ళు. ఇది లోకమంతటి కూడా ఎరికైనటువంటి వ్యవహారం. మూడోది, ఈరోజు మున్సిపల్ వర్కర్స్ సంబంధించిన డిమాండ్లు చాలా న్యాయమైనటువంటివి, చట్టబద్ధమైనటువంటివి. సుప్రీంకోర్టు తీర్పులు మాత్రం కూడా మద్దతు ఇచ్చినటువంటి డిమాండ్ ఏమిటి? కనీస వేతనం రాష్ట్ర ప్రభుత్వ చట్టం ప్రకారము, లేబర్ యాక్ట్ ప్రకారము 18,500 రూపాయలు ఇవ్వాలి ఒక కార్మికుడికి. ఇక్కడ 12,000 ఇస్తూ ఉన్నారు. అంటే ఇది లేబర్ యాక్ట్కు వ్యతిరేకము, ఆ కోర్టుల తీర్పులకు వ్యతిరేకము, అట్లాగే లేబర్ కమిషన్ ఇచ్చినటువంటి దానికి వ్యతిరేకం. దీనిపైన ఇక్కడ ప్రిన్సిపల్ ఎంప్లాయీగా ఉన్నటువంటి కమిషనర్ను ముద్దాయిగా నిలబడాల్సి వస్తుంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం కూడా ముద్దాయిగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి మేము హెచ్చరిస్తూ ఉన్నాం, చట్టాలను అమలు చేయండి, కోర్టు తీర్పులు అమలు చేయండి. ఈరోజు ప్రజల యొక్క ఆరోగ్యంతో చెలగాటమాడేటువంటి పద్ధతిని మానుకోండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. వీళ్ళకు ఎక్కడంలా ఇంత మూర్ఖత్వంగా, ఇంత ఈగోగా వీళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. అది తగ్గించుకోకపోతే ప్రజలకు, కార్మికులకు నష్టం జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. 4వ అంశం ఏమిటంటే, ఈరోజు ప్రధానంగా మున్సిపల్ వర్కర్లు 16 రోజులుగా వాళ్ళ న్యాయమైన డిమాండ్ల పైన డిలే చేశారు. ఎందుకు చర్చలకు పిలవలేదని అడుగుతా ఉన్నాం. ఇక్కడ లేబర్ ఆఫీసర్ ఏమైనాడు? ఆయన ఎందుకు మధ్యస్థం చేసి మరి అధికారులను, కార్మిక నాయకులను కూర్చోబెట్టి మాట్లాడేదని అడుగుతా ఉన్నాం. సమాధానం లేదు. ఈరోజు మున్సిపల్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళు అధికారులు ఏం చెప్తే అది చేస్తారు. ఈరోజు ఎంక్రోచ్మెంట్ తీసేయమని చెప్పి అధికారులు చెప్పారు, వర్కర్లు తీసేశారు. తీసేయకపోతే అధికారులు వర్కర్ల మీద చర్యలు తీసుకుంటారు. తీసుకుంటే నష్టపోయినటువంటి బాధితులు కలెక్టర్ను, ఉన్నతాధికారులు కలుస్తారు. మరి ఈరోజు అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే అధికారుల మీద చర్యలు తీసుకోకుండా వర్కర్ల మీద చర్యలు తీసుకోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసమైంది? కాబట్టి వర్కర్లకు ఎటువంటి సంబంధం లేదు. ఎంక్రోచ్మెంట్కి సంబంధించి అధికారులకు పూర్తి బాధ్యత వహించాలా, అధికారుల మీద చర్యలు తీసుకోవాలా, ఇంకా ఎవరైనా ఉంటే అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వెంకటేశ్వర్ అనేటువంటి వ్యక్తి పైన వ్యక్తిగత కక్షతో చేసినటువంటి ఈ టెర్మినేషన్ తప్ప ఇది మరొకటి కాదు. ఇది వెంటనే రీకాల్ చేయాలా, దాన్ని మళ్ళా విధుల్లోకి తీసుకొని ఆయన ఉద్యోగాన్ని మళ్ళా కొనసాగించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా, సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇది జిల్లా వ్యాప్త ఉద్యమంగా, రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా రూపం సంతరించుకుంటుంది. ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలకు పొద్దుటూరు మున్సిపల్ కమిషనరే బాధ్యత వహించాలని చెప్పి కూడా మేము హెచ్చరించదలుచుకున్నాం. చివరిగా ఏమిటంటే, ఈరోజు మున్సిపల్ ఆఫీసు ముట్టడి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా లేబర్ కమిషను, అలాగే మున్సిపల్ కమిషనరు, అట్లాగే ఎమ్మెల్యే గారు, అట్లాగే కలెక్టర్ దృష్టికి తీసుకోవడం జరిగింది. వాళ్ళు వెంటనే జోక్యం చేసుకొని చర్చలు పిలవాలా, ఈరోజు ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి, కడప, పొద్దుటూరు.